2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి దశమ స్థానంలో గురు శుక్రులు యోగిస్తున్నారు. నవమంలో బుధుడు సూర్యుడు యోగిస్తున్నారు. 6వ స్థానంలో రాహు యోగిస్తున్నారు. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఉలవలు దానం చేయండి. లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం, శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కన్యా రాశి వారికి ధన పరంగా, కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పంచమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. వారంలో చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ వారంలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులను తగ్గించి పెట్టుకోండి. ఎక్కువ పెడితే సమస్యలు వచ్చి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమ స్థానంలో శని ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. వృత్తి పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. 2 సమస్యలు ఉండవు. ఎందుకంటే దశమ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.